ఆ నియోజకవర్గం కారు పార్టీకి కంచుకోట. ఆ పార్టీ నాయకుడేమో ఓటమి ఎరగని నేత. కానీ 2023 ఎన్నికల్లో కంచుకోట బద్దలైంది. ఆ నాయకుడు ఓటమి పాలయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఆయన పతారా పాతాళానికి పడిపోయినట్లయింది. ఇటు తన పదవి కోల్పోవటం, అటు తన పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆయన తెగ ఇబ్బంది పడుతున్నారట. అందుకే మళ్ళీ పాత నియోజకవర్గం వైపు అడుగులు వేస్తున్నారట. అక్కడ ఎంట్రీ ఇస్తే పొలిటికల్ సీన్ ఆసక్తికరంగా మారడం ఖాయం. ఆప్త మిత్రులుగా ఉన్న నేతలు మళ్ళీ రాజకీయ శత్రువులుగా మారే ఛాన్స్ ఉంది. మాస్ లీడర్, క్లాస్ లీడర్ల మధ్య ఫైట్ మరింత వేడెక్కించనుంది. ఇంతకీ ఎవరా నేత? ఆ నేత విజయ పరంపరకు బ్రేకులు పడటానికి కారణమేంటి? ఆయన సేఫ్గా భావిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ ఏది? బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నిజామాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసినా గెలుపు తనదేనని పేరు తెచ్చుకున్న నేత. గతంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు బాజిరెడ్డి. కానీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బోల్తా పడ్డారు. ఆయనపై నమ్మకంతో ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బాజిరెడ్డి ఓడిపోవడమే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే 3వ స్థానానికి పరిమితమయ్యారు. దీంతో బాజిరెడ్డి, ఆయన అనుచరులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. సెంటర్ ఏదైనా సరే గెలిచి చూపించే నేత ఓడిపోవడం ఒక్కటే కాదు, 3వ స్థానానికి పరిమితం కావడం జీర్ణించుకోలేని పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటిది. అదేవిధంగా అక్కడి నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటమి ఎరగని నాయకుడిగా పేరుంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే పదవి వరకు ఎదిగారు బాజిరెడ్డి. ఉమ్మడి ఏపీలోనే నాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్పై గెలిచిన ఘనత ఆయనకుంది. అంచెలంచెలుగా ఎదిగి ఆర్టీసీ చైర్మన్ పదవి కూడా చేపట్టారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారన్న పేరున్న బాజిరెడ్డి 1999లో ఆర్మూరు నుంచి, 2004లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక రాష్ట్ర విభజనకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ నాయకుడు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కారు గుర్తుపై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్పై 26,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. బాజిరెడ్డి రాకముందు నుంచే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు భూపతిరెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి భూపతిరెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఆయన 2001 నుంచి 2009 వరకు నిజామాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా డిచ్పల్లి శాసనసభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశాడు. అయితే 2014లో అప్పటికే పార్టీలోకి వచ్చిన బాజిరెడ్డికి బీఆర్ఎస్ అధినేత టికెట్ ఇవ్వడంతో ఈయనకు అవకాశం లభించలేదు. కానీ 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం ఎన్నికయ్యారాయన. ఒకే పార్టీలో ఉంటూ ఇరువురు నాయకులు గొడవ పడేవారు. బహిరంగ వేదికలపైనే నాయకులిద్దరూ బాహాటంగా విమర్శలు చేసుకునేవారు. ఇద్దరి వ్యవహారం అప్పట్లో ఒక రకంగా పార్టీకి ఇబ్బందికరంగా ఉండేది. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో పార్టీ నాయకత్వం సైలెంట్గా ఉండేది. అయితే బాజిరెడ్డితో పోరు భరించలేక మొత్తం మీద భూపతిరెడ్డి పార్టీని వీడారు. బాజిరెడ్డి పొమ్మనలేక పొగబెట్టినట్లు చేశారనే ప్రచారం జరిగింది. దీంతో 2018లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కొద్ది రోజులకే జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బాజిరెడ్డితో ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి ఓడిపోయారు. అప్పటికే పార్టీని వీడిన కారణంగా భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోయారు. ఒకే పార్టీలో ఉండి 4 ఏళ్ల పాటు ప్రత్యర్థి పార్టీల నాయకులుగా విమర్శించుకున్న బాజిరెడ్డి గోవర్ధన్, భూపతిరెడ్డి 2018 ఎన్నికల నాటికి ప్రత్యర్థి పార్టీల నాయకులై ఎన్నికల్లో తలపడాల్సి వచ్చింది. బాజిరెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ, అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ భూపతిరెడ్డి సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వచ్చారు. రెండోసారి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేపట్టడం, స్థానికంగా బాజిరెడ్డి గెలవడంతో ఆయనతో బాహాటంగా కొట్లాడలేని పరిస్థితికి చేరుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ కు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు నాటి సీఎం కేసీఆర్.
దీంతో ఆయన నియోజకవర్గానికి కొంత దూరమవుతూ వచ్చారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడుకు బాజిరెడ్డి జగన్ రాజకీయ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. తనయుడి జోక్యంతో పార్టీలోని చాలా మంది నాయకులు ఎమ్మెల్యేలకు దూరమవుతూ భూపతిరెడ్డికి దగ్గరయ్యారు. మరోవైపు ఆర్టీసీ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రవర్తనలోనూ మార్పు వచ్చినట్లు స్థానికంగా చర్చ కొనసాగింది. ఇవి సరిపోవన్నట్లు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తోడై మొత్తం మీద గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో బాజిరెడ్డి ఓటమి చెందాల్సి వచ్చింది. 5 ఏళ్ల పాటు సైలెంట్ రాజకీయాలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోయిన భూపతిరెడ్డి 2023 ఎన్నికల్లో బాజిరెడ్డిపై గెలవడం ద్వారా తనను పార్టీలో నుంచి వెళ్లిపోయేలా చేసిన నాయకునిపై రాజకీయ పగ తీర్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగిన బాజిరెడ్డి గోవర్ధన్ రాజకీయ పలుకుబడి 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా మసకబారిపోయినట్లు అయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీ అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న బాజిరెడ్డి భవిష్యత్ కార్యాచరణ కోసం శ్రేయోభిలాషులు అనుచరులతో పలుసార్లు మంతనాలు జరిపారట. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూరల్ నియోజకవర్గం కంటే వేరే నియోజకవర్గాన్ని ఎంచుకుంటే మేలని భావించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడి నుంచి రాబట్టుకోవాలని అభిప్రాయానికి వచ్చిన బాజిరెడ్డి తన పాత ఇలాకా బాన్సువాడపై గురిపెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఎనీ సెంటర్ అని యాక్టివ్గా ఉండడం కంటే ఎన్నికల్లో పోటీ చేయబోయే నియోజకవర్గంపై మాత్రమే ఫోకస్ పెడితే బెటర్ అని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఇకపై ఇక్కడే ఉంటానంటూ సంకేతాలిచ్చారు బాజిరెడ్డి. దీంతో ఇప్పుడు మాస్ లీడర్, క్లాస్ లీడర్ మధ్య పోరుతో బాన్సువాడ రాజకీయం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.